Hi guys, welcome to my channel. It's me Priyanka Reddy. Welcome back to one more vlog. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము టెంపుల్స్కి వెళ్తున్నాము. స్వర్ణగిరికి ఇంకా యాదగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ స్టాప్. ఇవాళ నైట్ వ్యూ స్వర్ణగిరికి ఎందుకు శ్రవే చెప్పనియవా నన్ను వాళ్ళకి చెప్దాం. ఇవాళ నైట్ వ్యూ చూసుకొని స్వర్ణగిరిలో స్టార్ట్ అవుదాం. అండ్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బాయ్, సే బాయ్. మా స్ట్రాబెరీ వెనుక నుంచి చెప్తుంది బాయ్. హాయ్, ఇప్పుడే యాదగిరి గుట్టకి రీచ్ అయిపోయాము. అండ్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8 అయింది. బయట నుంచి కలర్ లైట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏం చేద్దాం, వర్షం పడుతుంది. వర్షం పడదేమో అనుకున్నాం అన్ని స్టాల్స్, కానీ వైబ్ మాత్రం అట్లానే ఉంది. వర్షం పడ్డా ఏదైనా కూడా లైక్ మంచిగా షాపింగ్స్ అన్నీ ఓపెన్ ఉండి వైబ్ అవుతుంది. మంచిగా ఒక జాతర వైబ్. కానీ వర్షం పడుతుంది. అన్ని కలర్ఫుల్ లైట్స్తోని యాదగిరిగుట్ట సూపర్గా అనిపిస్తుంది నైట్ టైం. ఇక్కడికి యాదగిరి గుట్టకి రీచ్ అయిపోయాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. ఇది మా రూమ్. శుభు, సే హాయ్. శబే, సే హాయ్. ఇక్కడ నీట్గా ఉంది. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు శుభు? ఇది ఏమంటారు ఈ ప్లేస్? వసతి గృహం. ఇది గాంధీనగర్ లోపటికి రెడ్డి వసతి గృహం. వసతి అయితే ఇది గాంధీనగర్ అనే ఏరియాలో ఉంది. గుడి నుంచి లొకేషన్ గుడి నుంచి మంచిగా అనిపిస్తుంది బయట వ్యూ. కానీ ఇవాళ కొంచెం వాన పడడం వల్ల ఇంత కూల్గా ఉందేమో, కానీ కాస్ట్ మాత్రం చాలా చెప్తున్నారు. కాస్ట్ మాత్రం బయట 2000 ఉంది విత్ ఏసీ. ఇక్కడ మాత్రం తక్కువ ఉంది. ఇక్కడికి చాలా కార్స్ వచ్చాయి, చాలా పబ్లిక్ వస్తున్నారు ఇక్కడికి. ఎందుకంటే గాంధీనగర్లో ఇది మాత్రమే. ఇది వచ్చేసి వసతి గృహం, రెడ్డి వసతి గృహం అట. సో ఇక్కడ విత్ ఏసీ, నాన్ ఏసీ ఉంది. నాన్ ఏసీ వచ్చేసి ఎంతనో తెలియదు, కానీ విత్ ఏసీ 1500. అండ్ ఇక్కడ కొంచెం కంపేర్ టు లోపల టెంపుల్ దగ్గర చేసుకుంటే ఇక్కడ ఒక రీజనబుల్. అక్కడ 2500 అట విత్ ఏసీ. ఇక్కడ విత్ ఏసీ 1500. బాగుంది. గాంధీనగర్ ఏరియా వచ్చేసి బాగుంది, పీస్ఫుల్గా బాగుంది. చాలామంది వస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి కొండపైకి వెళ్తున్నాము. నైట్ వ్యూ బాగుంటుందట ఇక్కడ. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. సో నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నాము. చూద్దాం. కానీ బస్ అయితే ఫ్రీగా ఉంటుందట, కానీ కార్లో వెళ్తే 1 అవర్కి 500 అట. చూడాలి. పబ్లిక్ వస్తూనే ఉన్నారు అసలు ఇక్కడికి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. లైక్ ఒక వైబ్ వస్తుంది. లైక్ ఏంటంటే ఏదో జాతరకు వచ్చినాం, లేదంటే ఒక తిరుపతి లాగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. నైట్ పబ్లిక్ అంటే లగేజ్ వేసుకొని వెళ్ళడం. తిరుపతి లాగే ఉంది. తిరుపతి ఇది తెలంగాణ తిరుపతి. అది ఆంధ్రలో ఉంది.
బట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. లెట్స్ సీ పైకి వెళ్ళనిస్తారో వెళ్ళనియారో చూద్దాం. వెళ్ళనిస్తే బాగుంటుంది. గోయింగ్ అప్, కొండపైకి వెళ్తున్నాము. సేమ్ తిరుపతి ఇట్లా కొండపైకి కార్లో బస్సులో వెళ్తాం కదా, అట్లనే అనిపిస్తుంది. గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నైట్ వచ్చేసి వెళ్ళినాం కానీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. సో చూద్దాం ఇప్పుడు పైన ఎట్లుంటుందో. లెట్స్ గో. అత్తమ్మ వాళ్ళు రెడీ అయిపోయారు, అందరు రెడీ, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలతో ఎట్లయినా లేటే అవుతుంది. సో వెళ్తున్నాం దర్శనానికి. ఇది నేను హాఫ్ శారీ వేసుకున్నాను. స్ట్రాబెరమ్మ పడుకుంది. సో ఇది స్టెప్స్ అన్నమాట, ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. కార్ పార్కింగ్ పైన అయిపోయిందట. సో ఇప్పుడు మేము ఆటోలో వెళ్తున్నాము, ఆటో బుక్ చేసుకొని. పైననేమో కార్ పార్కింగ్ అయిపోయింది. సో కార్స్ని కిందనే ఆపేశారు. ఆటోస్ బుక్ చేసుకొని ఇంకా పైకి వెళ్ళాలి. చాలా కష్టపడితే ఇప్పుడు టికెట్స్ దొరికినాయి. ఆ టికెట్స్ తీసుకొని వెళ్తే బస్ స్టాండ్ సైడ్ అయితే ఫుల్ పబ్లిక్ తగిన బస్సులన్నీ ఏర్పాటు చేశారు. భక్తులు గమనించగలరని మనది శ్రీ స్వామి వారి భక్తుల విజ్ఞప్తి. కొండపైన వాహనాల పార్కింగ్ పూర్తిగా నిండిపోయిన కారణాన దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి మా మొక్కలు ఇట్లా ఉన్నాయి. ఎట్లయింది అత్తమ్మ దర్శనం? మంచిగా అయింది. అత్తమ్మ వాళ్ళు సపరేట్, మేము సపరేట్, బావ వాళ్ళు సపరేట్, అందరం సపరేట్. అందరు మొక్కలు వాడిపోయి పడిపోతున్నాయి. మొత్తం చాలా 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 ఎండ ఉంది. బెస్ట్ చిన్నపిల్లలను మాత్రం తీసుకురాకండి. ఇది వచ్చేసి ఇంకా స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. సో మేము అనుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయి అసలు వెదర్ వల్ల ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది. సో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం కానీ ఆ రోజు సండే. సో చాలా పబ్లిక్ అంటే ఇంకా చాలా పబ్లిక్. సో దర్శనం కాలేదు. అండ్ జస్ట్ అట్లా ఒక 5 minutes కూడా లేము అక్కడ, అంత పబ్లిక్. మనం అసలు ఎంట్రన్స్ నుంచే బయట నుంచే లోపలికి వెళ్ళడానికి అసలు స్పేస్ లేదు, అంత పబ్లిక్. ఇంకా వెదర్ చూస్తున్నారు కదా, పైన చాలా క్లౌడీగా ఉంది. ఇంకా అప్పటికే డ్రెజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ ఒక 5 minutes ఉన్నాం అక్కడ, ఇంకా అంతకన్నా ఎక్కువ లేము. 5 కూడా కాదు, మరీ 5 కాదులే కానీ ఒక 10 minutes ఉన్నాంలేండి. ఉండి అట్లా అందరు పబ్లిక్ని చూసి ఇంకా పిల్లల్ని పట్టుకొని భయం వేసింది ఆ రష్లో వెళ్ళడానికి. అండ్ అప్పటికే పిల్లలు ఇద్దరు క్రాంకీ అయిపోయారు. ఇంకా పిల్లలు క్రాంకీ అయిపోయేసరికి ఇమీడియట్గా బయలుదేరిపోయినాం అక్కడి నుంచి. సో ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.